కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారి అంతకంటే ముందు కమ్యూనిస్టులు చేసిన ఉద్యమమే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఎక్కువగా ఉపయోగపడ్డాయి. 2004లో ఆనాడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే విద్యుత్ ఉద్యమాలని లోతుగా ప్రజలకు తీసుకెళ్ళింది ఆ రోజు కమ్యూనిస్టు సోదరులని నేను నమ్ముతున్నా. 2023లో మేము అధికారం వచ్చినప్పుడు కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో మీరు చేసిన వీరభద్రం గారు చేసిన పాదయాత్రలు కావచ్చు, రకరకాల పోరాటాలు ఇవన్నీ కూడా ప్రజల ప్రభుత్వాల పట్ల కొంతమంది నాయకులు ఉద్యమకారుల ముసుగు తొడుక్కొని ప్రజలకు చేస్తున్న అన్యాయాన్ని మీరు తొలగించడం, చివరికి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో ఆ పార్టీకి ఓటేయాలన్న ఆలోచన ఉంటుంది. కొట్లాడేటప్పుడు ప్రజలు మీ పక్షాన ఉన్నా నిర్ణయం తీసుకున్నప్పుడు అధికారంలోకి వచ్చే పార్టీకి ఓటేస్తే బాగుంటుందని అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళ ఓటు ఓసారి ఇటు వస్తే ప్రయోజనం ఉంటుంది కదా అని. అందుకే ఈరోజు రావడానికి ఉపయోగపడ్డారు, దీన్ని కొనసాగించడానికి కూడా మీ సహకారం ఉండాలి. మళ్ళోసారి వస్తే ఇంకా పేదలకు మంచి చేయడానికి అవకాశం ఉంటుంది.